మన ఆరోగ్యానికి, మన అనారోగ్యానికి ఒక ముఖ్యమైన పదార్థం కారణమవుతుంది. చాలామందికి దీనిపైన అవగాహన ఉండదు. ఇదే గ్లూటెన్. అంటే కొన్ని గింజ ధాన్యాల్లో ఉండేటటువంటి ఆ జిగురు పదార్థం. దీంతోటి అనేక ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంతకీ మరి ఈ గ్లూటెన్ అంటే మీ శరీరం ఈ గ్లూటెన్‌కి ఓవర్‌గా రెస్పాండ్ అవుతుందా అని ఎలా తెలుస్తుంది? అంటే మీ శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వీటి ద్వారా మీరు గ్లూటెన్ సెన్సిటివ్ అని గమనించాలి. ఆ గ్లూటెన్ ఉండే పదార్థాలు మానేయాలి. ఇంతకీ ఈ లక్షణాలేమిటి? వీటి ప్రత్యేకతలేమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మీ శరీరం గ్లూటెన్‌కి సెన్సిటివ్‌గా ఉంది లేదా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది అని ఎలా తెలుస్తుంది? అంటే కొన్ని సంకేతాలున్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. గ్లూటెన్ మామూలుగా చాలామంది ఏమనుకుంటారు అంటే అది ఏదోలే అది ఏమంత హాని చేయదు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ గోధుమ హల్వాలలో వాటిలో ఆ జిగురు అంతా ఎందుకు వస్తుందంటే గ్లూటెన్ వల్లనే. మనం మైదా పిండిని బాగా నీళ్ళతో కలిపి దాన్ని జిగురులాగా పేస్ట్ చేస్తూ ఉంటాం చూసారా పోస్టర్‌లకి వీటికి. ఎందుకు ఇలాగా అంటే దాంట్లో గ్లూటెన్ అంటే ఆ జిగురు పదార్థం. ఆ జిగురు అనేది శరీరంలో అంత తేలిగ్గా జీర్ణం అవ్వదు. అవ్వకపోవటం వల్ల అక్కడి నుంచి ఆమం రిలీజ్ అయ్యి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. అంటే కొంతమందికి ఈ వాళ్ళకి తెలియకుండానే ఈ గ్లూటెన్ సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. దీంతో గణనీయమైనటువంటి ఆరోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంటుంది ఇది. దీన్ని తాలూకు ఆ సెన్సిటివిటీని ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని లక్షణాల ఆధారంగా వీటిని తెలుసుకోవచ్చు. నిజానికి డైరెక్ట్గా ఒక ఫీవర్కి తెలిసినట్టుగా స్పష్టంగా తెలియవు, కానీ మీరు గమనించాలి వీటిని. దీని ప్రభావం అంటే గ్లూటెన్ తాలూకు ఆ ప్రభావం అనేది చాలామంది ఐడెంటిఫై చేయకుండానే జీవితాంతం సతమతం అవుతూ ఉంటారు. కొన్ని సిమ్టమ్స్ అందుకే ఇంప్రూవ్ అవ్వకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎన్ని మందులు వాడినప్పటికీ. కారణం ఏమిటంటే ఆ గ్లూటెన్ సెన్సిటివిటీని తెలుసుకోవటం. గ్లూటెన్కి మీ శరీరం ఎలా స్పందిస్తుంది అనేది మీరు గుర్తించాలి. అప్పుడు మీ మొత్తం ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు వరుసగా తెలుసుకుందాం. ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కెరటోసిస్ పిలారిస్. దీన్నే చికెన్ స్కిన్ అని కూడా అంటాం. ఏమిటిది అంటే మీ భుజాల వెనక, తొడల మీద, అలాగే పిరుదుల పైన చిన్న చిన్న గరుగ్గా ఉండేటటువంటి బుడిపలు తయారవుతాయి. వీటిని వైద్య పరిభాషలో కెరటోసిస్ పిలారిస్ అనే పేరుతోటి పిలుస్తారు. సాధారణంగా వీటిని చికెన్ స్కిన్ అని కూడా అంటారు. ఎందుకంటే అలాగా ఎత్తెత్తుగా గగ్గురుగా ఉంటుంది కాబట్టి. ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఒకటి గ్లూటెన్ వల్ల అనుకున్నాం కదా, గ్లూటెన్ వల్ల పేగులకి జరిగేటువంటి నష్టం ఈ అవసరమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని అలాగే విటమిన్ ఏని సరిగ్గా గ్రహించబడకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆ చర్మ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. గ్లూటెన్ తీసుకోవటం కెరటోసిస్ పిలారిస్కి నేరుగా డైరెక్ట్గా సంబంధం ఉంది అని యథార్థంగా తెలిపేటటువంటి అధ్యయనాలు లేవు, కానీ కొంతమంది మీద పరిశోధనలు జరిపినప్పుడు ఇది పాజిటివ్గా తేలింది. కాబట్టి గ్లూటెన్కి కెరటోసిస్ పిలారిస్కి సంబంధం ఉంది అని మనం అనుకోవచ్చు. ఈ విటమిన్ ఏ లోపం లేకపోతే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కాబట్టి ఏదేమైనా ఈ న్యూట్రియంట్స్ సరిగ్గా అబ్జర్వ్ కావట్లేదు అనడానికి ఇది ఒక సూచన. తర్వాత అతి ముఖ్యమైనది గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంది అని చెప్పేటట్టు మరొకటి లక్షణం ఏమిటంటే జుట్టు రాలటం, ముఖ్యంగా ప్యాచీ హెయిర్ లాస్, ఎలోపేషియా. గ్లూటెన్ సరిపడకపోవటం, ముఖ్యంగా సీలియాక్ డిసీజ్ లాంటి సందర్భాలలో కొన్నిసార్లు జుట్టు రాలటానికి అది కారణం అవుతూ ఉంటుంది. మీ కనురెప్పల జుట్టు పైన కూడా ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎలోపేషియా అని చాలామంది దీన్ని అంటూ ఉంటారు. అంటే ఈ ఎలోపేషియా అంటే ఏమిటి అంటే అది ప్యాచీ హెయిర్ లాస్ కింద మనం చెప్పుకోవచ్చు. గ్లూటెన్ చిన్న పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్లని దెబ్బతీస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? జింకు, ఐరన్, బయోటిన్ ఇలాంటి ముఖ్యమైనటువంటి పోషకాలని శరీరం గ్రహించడం అనేది కష్టం అవుతుంది. ఈ విటమిన్లు, ఖనిజాలు మీ జుట్టుని బలంగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం మామూలుగా అయితే. కానీ వాటి అబ్జార్ప్షన్ తగ్గుతుంది కాబట్టి గ్లూటెన్ వల్ల అప్పుడు ప్యాచీ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక లక్షణం ఉంది. ఇదేంటంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు. వీటి వల్ల కూడా మీరు ఆ గ్లూటెన్ సెన్సిటివిటీని ఊహించవచ్చు. గ్లూటెన్ సున్నితత్వం ప్రధానంగా జీర్ణ వ్యవస్థ పైన పడుతుంది. దీనివల్ల వికారం, కడుపు ఉబ్బరింపు, విరేచనాలు అవటం, కడుపు నొప్పి, కొన్నిసార్లు మలబద్ధకం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలని చాలామంది ఇతర సమస్యల కింద తప్పుగా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ని చాలామంది తప్పుగా నిర్ధారణ చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రపంచ జనాభాలో సుమారుగా 10-15% మందిని ప్రభావితం చేస్తుంది ఐబిఎస్ అనేది. గ్లూటెన్ సున్నితత్వం అంటే సెన్సిటివిటీ ఉన్న వాళ్ళలో ఇలాగ తప్పుగా నిర్ధారణ చేయటం, సరైనటువంటి ట్రీట్మెంట్ ఆలస్యం అవటం,
అసౌకర్యంతో జీవితాంతం సఫర్ అవుతూ ఉండటం, ఇలాంటివి ఈ లక్షణాలు అగ్రవేట్ అవడానికి వీటికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీని ముందు మీరు గ్రహించాలి. అలాగే అతి ముఖ్యమైన మరొక ఆ, మార్పు ఉంటుంది. గ్లూటెన్ సెన్సిటివిటీ మీకుంటే అదే మీ బరువులో విపరీతమైనటువంటి మార్పులు రావటం. ఇది కూడా ఒక లక్షణమే. అంటే గ్లూటెన్ సరిపడకపోవటం అనేది ఊహించని బరువు హెచ్చు తగ్గులకి దారితీసే అవకాశం ఉంటుంది. మీరు యాంటిసిపేట్ చేయరు. దీనివల్ల కారణం లేకుండా బరువు తగ్గొచ్చు, లేదా కారణం లేకుండా బరువు పెరగొచ్చు కూడా. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ మార్పులు సాధారణంగా అంతర్గత ఇన్ఫ్లమేషన్ అంటే శోధకి, అలాగే జీవక్రియలు అంటే మెటబాలిక్ ప్రాసెస్లో అంతరాయం వల్ల వస్తూ ఉంటాయి. బరువులో ఇలాగ ఉన్నటువంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలని అనేక ఆరోగ్య సమస్యలకి సూచనగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అలసట, అలాగే జీర్ణ సంబంధ సమస్యలు అంటే అసౌకర్యం, ఇంకా పోషకాలు సరిగ్గా గ్రహింపబడకపోవటం అంటే న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్, వీటి వల్ల అవసరమైన విటమిన్లు కానీ ఖనిజాలు కానీ వాటి లోపం, ఇలాంటి వాటి వల్ల కానీ ఇలాంటి లక్షణాలతో పాటు కనిపిస్తూ ఉంటే, అంటే అలసట, జీర్ణ సంబంధ సమస్యలు, ఆ పోషకాలు సరిగ్గా గ్రహింపబడకపోవటం, అలాగే అవసరమైనటువంటి విటమిన్లు ఖనిజాల లోపం, ఇలాంటి లక్షణాలతో పాటు మీకు అదనంగా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే ప్రత్యేకంగా గ్లూటెన్ సరిపడకపోవటాన్ని మీరు అనుమానించాల్సి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ వ్యాధుల తాలూకు లక్షణాలు కనిపించడం. అంటే చాలామంది ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నప్పుడు గతంలో గ్లూటెన్ సరిపడకపోవడం అనే చరిత్ర ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రెండింటి మధ్య ఒక పాజిబిలిటీ అనేది ఉంది. ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉండేటువంటి అవకాశం ఉంది. సీలియాక్ డిసీజు ఒక బాగా ఐడెంటిఫై అయిన, బాగా గుర్తింపు పొందినటువంటి ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. గ్లూటెన్ తీసుకున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పొరపాటున ఆ పేగు పొర అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ పైన దాడి చేసినప్పుడు సంభవిస్తూ ఉంటుంది. ఈ జీర్ణ సంబంధ అలాగే వ్యవస్థాగత సమస్యలకే కాకుండా సిలియాక్ డిసీజు, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, అలాగే ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజు, ఇంకా క్రాన్స్ డిసీజు, డయాబెటీస్, విటిలిగో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లీరోసిస్, ఇలాంటి ఇతర ఆటో ఇమ్యూన్ సమస్యలు వచ్చేటువంటి ప్రమాదాన్ని కూడా ఈ సిలియాక్ డిసీజ్ పెంచుతుంది. ఇది గ్లూటెన్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. ఈ సంబంధం గ్లూటెన్ సరిపడకపోవటం, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు సరిగ్గా లేకపోవటం, వీటి మధ్య సంక్లిష్టమైనటువంటి సంబంధాన్ని నొక్కి చెప్తుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక లక్షణం ఏంటంటే హార్మోన్ల తాలూకు అసమతుల్యత. ఇది కూడా గ్లూటెన్ సెన్సిటివిటీని సూచిస్తుంది. గ్లూటెన్ సరిపడకపోవటం అనేది మీ హార్మోన్లతో సమస్యను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు, లేకపోతే మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, నిద్రలేమి, ఉన్నటువంటి బరువు మార్పులు, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ డిజార్డర్స్కు ఇది గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ హార్మోన్ సంబంధిత లక్షణాలు ఫ్రీక్వెంట్గా ఎలా కనిపిస్తాయంటే, ఒకటి ప్యూబర్టీ, అలాగే ప్రెగ్నెన్సీ, ఇంకా మెనోపాజ్, ఇలాంటి ముఖ్యమైనటువంటి జీవితపు తాలూకు అవస్థలలో ఫేజెస్లో ఇది ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది గ్లూటెన్ అనేది సెక్స్ అంటే లింగం ఆధారంగా హార్మోన్ తాలూకు ఆరోగ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనడానికి ఇది సూచన. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మూత్రాశయంలో ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకోవటం, శోధ. అంటే సీలియాక్ డిసీజ్ కానీ లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ కానీ ఉన్నప్పుడు గ్లూటెన్ తీసుకోవటం వల్ల మూత్రాశయంతో సహా శరీరంలో అంతటా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఎలా కనిపిస్తుంది అంటే, ఒకటి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే మూత్రాశయం బాగా చురుగ్గా ఉండి ఎక్కువసార్లు యూరినేట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలతోటి ముడిపడి ఉంటుంది. దీనివల్ల ఉన్నటువంటి తరచుగా మూత్ర విసర్జనకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే అర్జీ టు యూరినేట్ అంటామే, అది ఉంటుంది. అలాగే ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని ఈ సమస్య ఉన్నప్పుడు, లేదా మూత్రాశయం ఏదన్నా ఇన్ఫ్లమేషన్కి గురయ్యేటటువంటి సమస్య ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు విపరీతమైనటువంటి ఇరిటేషన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది బాగా గణనీయమైనటువంటి మూత్రాశయం నొప్పికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బ్లాడర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. గ్లూటెన్ చాలామంది ఆహారంలో ఒక సాధారణ భాగం. అంటే కామన్గా చాలామంది ఇప్పుడు గోధుమలు తీసుకుంటారు, వాళ్ళ డే టు డే లైఫ్లో అది ఒక భాగం. అలాగే ఇది మూత్రాశయం ఆరోగ్యం పైన దాని ప్రభావాన్ని ఎవరు ఐడెంటిఫై చేయరు. అంటే మామూలు రోజువారీగా రొట్టె తీసుకుంటూనే ఉంటారు, కానీ ఆ రొట్టె వాళ్ళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి లేదా పెయిన్కి కారణం అన్న సంగతి వాళ్ళకి ఐడియా రాదు. లక్షణాలు కనిపించే టైంకి ఆ ఇన్ఫ్లమేషన్ అప్పటికే బాగా మొదలయ్యి బాగా పీక్ స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. ఇది మూత్రాశయం తాలూకు మంట గ్లూటెన్ తాలూకు సెన్సిటివిటీ వల్లనే అన్నది గుర్తించడం చాలా కష్టమై ఏళ్ల తరబడి దీంతో సఫర్ అవుతుంటారు, యాంటీబయాటిక్స్ మింగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే గ్లూటెన్కి సంబంధం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ కేంద్ర నాడీ వ్యవస్థ తాలూకు ఈ సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. గ్లూటెన్ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి
పేగు పొర అంటే గట్ లైనింగ్ మరింత వదులుగా మారే అవకాశం ఉంటుంది. దీని వైద్య పరిభాషలో లీకీ గట్ సిండ్రోమ్ అంటారు. ఇది మెదడు అలాగే మానసిక స్థితి పైన ప్రభావం చూపిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన దీని ప్రభావం ఉండొచ్చు. దీనివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, శ్రద్ధ పెట్టలేరు, అలాగే శక్తి తక్కువ ఉన్నట్టు ఉంటుంది, అలాగే ఆందోళన ఇబ్బంది పెడుతూ ఉంటుంది, డిప్రెషను, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, బ్రెయిన్ ఫాగ్ అంటే మబ్బుగా అనిపించడం మెదడంతా, ఇలాంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గ్లూటెన్ సరిపడకపోవటం అనే సమస్య ఉన్నప్పుడు చాలామంది మైగ్రేన్ తోటి బాధపడుతూ ఉంటారు. తలనొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది, అందుకే హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అంటారు, పేషెంట్ అని కూడా అంటారు. కానీ గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు, గ్లూటెన్ సున్నితత్వం ఉన్నప్పుడు చాలామంది ఆ గ్లూటెన్ ఉన్న ఆహారాలు తిన్న తర్వాత తలనొప్పి వస్తుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది బలమైనటువంటి సంబంధాన్ని సూచిస్తుంది, అంటే గ్లూటెన్ సెన్సిటివిటీకి మైగ్రేన్కి. అలాగే ఇంకొక మెయిన్ లక్షణం ఏంటంటే చర్మ సంబంధ సమస్యలు. ఈ చర్మ సంబంధ సమస్యలు కూడా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు అది క్రానిక్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. జన్యుపరంగా గ్లూటెన్కి ఎక్కువగా ప్రతిస్పందించే వాళ్ళు ఎవరు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు. అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ సిస్టమ్ తోటి సంబంధం కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలోనే కాకుండా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు చర్మం పైన, మెదడు పైన, హార్మోన్ల పైన, రక్తం లాంటి శరీరంలో ఉండేటువంటి ఇతర అంశాలపైన కూడా అనేక రకాలుగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గ్లూటెన్ సరిపడకపోవటం అనేది ఒక మెయిన్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే సీలియాక్ డిసీజ్లో. ఇది చర్మ సంబంధ సమస్యలతోటి లింక్ అయి ఉంటుంది, అనేక లక్షణాలకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటిది ఆసక్తికరంగా ఇక్కడ సోరియాసిస్ అని ఇది ఒక చర్మ సమస్య. ఇది ఉన్న వాళ్ళల్లో గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకున్నప్పుడు సోరియాసిస్ ఇంప్రూవ్ అవడాన్ని చాలామంది గమనిస్తారు. అంటే గ్లూటెన్కి సోరియాసిస్కి సంబంధం ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీనికి గ్లూటెన్కి సంబంధం ఉంది. ఒక అధ్యయనం ప్రకారంగా గ్లూటెన్ ఫ్రీ ఆహారం తీసుకున్నప్పుడు ఈ ఏడిహెచ్డి లక్షణాలు బాగా తగ్గినట్టుగా అధ్యయనకారులు గమనించారు. అంటే చికిత్స చేయని సీలియాక్ డిసీజు ఈ ఏడిహెచ్డికి కంట్రిబ్యూట్ చేస్తుందని తేలింది. కాబట్టి ఇది ఈ రెండింటి మధ్య సంబంధం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ దంతాలు కూడా ఎల్లో కలరింగు, అలాగే వాటి ఆరోగ్యం దెబ్బతింటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు. గ్లూటెన్ సరిపడిపోవటం వల్ల కాల్షియం లాంటి ముఖ్యమైన పోషకాలు శరీరం గ్రహించడం కష్టం అవుతుంది. ఇది మీ దంతాలు, మీ నోరు, వాటి హెల్త్ విషయంలో విపరీతమైన పాత్ర పోషిస్తుంది. కాల్షియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు సెన్సిటివ్ టీత్ ఉంటాయి, అంటే ఏది తిన్నా జువ్వులు లాగుతుంటుంది. అలాగే ఎక్కువ క్యావిటీస్ తయారవుతూ ఉంటాయి. అలాగే టూత్ డికే అంటే ఈ దంతాలు కుళ్ళిపోతూ ఉంటాయి. తరచుగా ఈ నోటిపోత, మౌత్ అల్సర్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు మీ దంతాలని బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఈ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే గ్లూటెన్ దీనికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్రమత్తం అవ్వాలి. మీ ఆహారాన్ని నిశితంగా పరిశీలించి గ్లూటెన్ సెన్సిటివిటీ అంటే గ్లూటెన్ సున్నితత్వం మీ నోటి ఆరోగ్యం పైన ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది మీరు ఆలోచించాలి. ఆ తర్వాత అతి ముఖ్యమైన మరొకటి విషయం ఏంటంటే గ్లూటెన్కి ఇనుము లోపానికి అంటే ఐరన్ డెఫిషియన్సీకి సంబంధం ఉంటుంది. సీలియాక్ డిసీజ్ ఉన్నప్పుడు ఇనుము లోపం వల్ల వచ్చేటువంటి రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది కామన్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ శరీరాలు ఇనుముని సరిగ్గా గ్రహించడంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి. సీలియాక్ డిసీజ్ ఉన్నప్పుడు గ్లూటెన్ తిన్నప్పుడు అది ఒక రోగనిరోధక ప్రతిస్పందన అంటే ఇమ్యూన్ రియాక్షన్ని ట్రిగర్ చేస్తుంది. ఇది ఆ చిన్నపేగు లోపల పొరని దెబ్బతీస్తుంది. ఈ నష్టం వల్ల ఆహారం నుంచి ఇనుము ఇలాంటి ముఖ్యమైన పోషకాలని శరీరం గ్రహించడం కష్టం అవుతుంది. ఇది కాలక్రమేణా రక్తహీనతకి దారితీస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఏంటంటే గ్లూటెన్కి అలాగే ఈ టాన్సిస్ వాప్కి సంబంధం ఉంటుంది. పరిశోధనలు నిజానికి పరిమితంగా ఉన్నప్పటికీ కూడా గ్లూటెన్ సెన్సిటివిటీ అలాగే టాన్సిస్ స్టోన్ ఈ రెండింటి మధ్య పాసిబిలిటీ అంటే లింక్ ఉండేటువంటి అవకాశం ఉంది. టాన్సిస్ స్టోన్ బ్యాక్టీరియా అలాగే డెబ్రిస్ వీటితో ఏర్పడినటువంటి చిన్న దుర్వాసనతో కూడినటువంటి ముద్దలు లాంటివి. ఇవి గ్లూటెన్ సరిపడకపోవటం అనే సమస్య ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయి టాన్సిస్ స్టోన్స్ అనేవి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులలో చాలామంది గ్లూటెన్ ఫ్రీ డైట్కి షిఫ్ట్ అయిన తర్వాత టాన్సిస్ వాపు, టాన్సిస్ స్టోన్ తగ్గటాన్ని గమనించారు. కాబట్టి ఆ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయినాయి. గ్లూటెన్ ఇలాంటి టాన్సిస్ స్టోన్స్కి కారణమయ్యేటువంటి అవకాశం ఉందని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. అయితే ఇంకా ఈ సంబంధాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి మరింత పరిశోధన అనేది అవసరం. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఏంటంటే గ్లూటెన్కి ఇంకా ఈ జుట్టు రావడానికి సంబంధం ఉంటుంది. గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది ఉన్నప్పుడు కొన్నిసార్లు జుట్టు అనేది రాలుతూ ఉంటుంది. ముఖ్యంగా సీలియాక్ డిసీజ్ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. గ్లూటెన్ చిన్న పేగుల్ని దెబ్బతీస్తుంది. దీంతో శరీరం ఇనుముని, జింక్ని, బయోటిన్ని, ఆరోగ్యకరమైన ఇలాంటి అంశాలని అబ్జర్వ్ చేసుకోలేదు.
దీంతో జుట్టు పెరుగుదల కష్టం అవుతుంది. అంటే ఇవన్నీ జుట్టు పెరుగుదలకు అవసరం. ఇవి లేనప్పుడు జుట్టు పెరుగుదల ఉండదు. ఇలాగా ఈ ఎలిమెంట్స్కి అలాగే జుట్టుకి సంబంధం ఉంది. ఈ జుట్టుకి ఈ గ్లూటెన్కి సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు జుట్టు పలచబట్టడం లేదా రాలటం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్లూటెన్కి శరీరం రోగనిరోధక ప్రతిస్పందన నేరుగా హెయిర్ ఫాలికల్స్ పైన దాడి చేస్తూ ఉంటుంది. ఇది ఎలోపీషియా ఏరేటా అని పిలిచేటటువంటి ప్యాచీ హెయిర్ లాస్ కారణం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే గ్లూటెన్ ఫ్రీ ఆహారానికి మారిన తర్వాత చాలామందిలో ఆ జుట్టు ఆరోగ్యం ఇంప్రూవ్ అవటాన్ని గమనిస్తూ ఉంటారు. అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మరి ఈ గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ టెస్ట్ చేయించాలి. సీలియాక్ డిసీజ్ ఉన్నప్పుడు రక్తంలో ఉండేటువంటి యాంటీబాడీస్ కోసం పరీక్ష చేయడానికి వైద్య సలహా తీసుకోవాలి. ఆ ఖచ్చితమైనటువంటి ఫలితాలు కావాలనుకుంటే పరీక్షకు ముందు మీ ఆహారంలో గ్లూటెన్ని చేర్చుకొని అప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. మీ ఆహారం నుంచి గ్లూటెన్ని తొలగించడం అనేది తర్వాత స్టెప్. గ్లూటెన్ ఉన్నటువంటి ఆహారాన్ని మానేయాలి. ఏమిటవి? వీట్ అంటే గోధుమలు, బార్లీ, ఇంకా కొన్ని రకాల ఓట్స్, అలాగే బొంబాయి రవ్వ, ఇంకా గ్లూటెన్ ఉన్నటువంటి ఇతర ఆహారాలు. మరి ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ కొనేదైతే ఉత్పత్తి చేసినటువంటి ఆ లేబుల్స్ని మీరు జాగ్రత్తగా చదవటం నేర్చుకోండి. వీలైతే గ్లూటెన్ ఫ్రీ అని గుర్తిస్తారు. అలా గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది ఏదైనా రాసి ఉంటే అలాంటి ఫుడ్ని ఎంచుకొని మీరు ఈ సమస్యలు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇలాగా చాలామందికి తెలియని విషయం గ్లూటెన్ సెన్సిటివిటీ. ఈ గ్లూటెన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మీ దీర్ఘకాలపు సమస్యలకు ఒకవేళ ఇదేమన్నా కారణమా అనేది తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయాలి ఫుడ్ నుంచి. అప్పుడు మీకు ఆ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయితే మీరు డెఫినెట్గా గ్లూటెన్ సెన్సిటివిటీ మీకు ఉంది అని అర్థం. అప్పుడు ఈజీగా ఇయర్స్ టుగెదర్ ఉన్న సఫరింగ్ అయినప్పటికీ కూడా చేతులతో తీసేసినట్టు పోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.